మానస సరోవర యాత్ర 6 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రారంభం. యాత్రికుల హృదయమైన అనుభవాలు. హిందువుల విశ్వాసంలో కైలాస మానస సరోవరానికి ప్రత్యేక స్థానం ఉంది. సృష్టి స్థితి లయను నియంత్రించే మహాదేవుడైన శివుని నివాసంగా భావించే ఈ పవిత్ర పర్వతం టిబెట్ ప్రాంతంలో ఉంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన అత్యంత ప్రాముఖ్యత గల యాత్రల్లో ఇది ఒకసారి అయినా ఈ కైలాస మానస సరోవర యాత్ర చేయాలని ప్రతి భక్తుడికి జీవిత ఆశ. దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత ఈ పవిత్ర యాత్ర 2024 జూన్ 21 తేదీన మళ్లీ ప్రారంభమైంది. కోవిడ్-19 మహమ్మారి గల్వన్ లోయ ఉద్రిక్తతల కారణంగా యాత్ర ఆగిపోయింది. ఇప్పుడు పరిస్థితుల క్రమంగా మెరుగుపడడంతో భక్తులు మళ్లీ అవకాశం లభించింది. ఈ సంవత్సరం మొదటి బృందంగా 750 మంది భారతీయులు భక్తులు సిక్కింలోని నాథులా పాస్ ద్వారా టిబెట్లోకి ప్రవేశించారు. ఈ యాత్రకు దాదాపు 5500 మంది దరఖాస్తు చేసుకోగా కంప్యూటరైజ్ లాటరీ ద్వారా అర్హుల్ని ఎంపిక చేశారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ యాత్రను ఏటా నిర్వహిస్తుంది. భక్తులు ఉత్తరాఖండ్లోని లిపులేక్ పాస్ ద్వారా సిక్కింలోని నాథులా పాస్ మార్గాల్లో యాత్రను పూర్తి చేశారు. ఈ యాత్ర 23 నుంచి 25 రోజులు సాగుతుంది. భక్తులు సుమారు 45 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. యాత్రలో హరహర మహాదేవ, ఓం నమ శివాయ వంటి నినాదాలతో శివుని జయ జయకారాలు వినిపిస్తూ భక్తులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. మానస సరోవరం సరస్సు ఒడ్డున గంగా జలాలను తమ తలలపై జల్లించుకుంటూ భక్తులు భావోద్వేగంతో నిండిపోయారు. ప్రస్తుతం సరస్సులో స్నానం చేయడానికి నిషేధించారు. భక్తులు నదిలో నీటిని బకెట్లో ద్వారా తీసుకొని తలపై జల్లించుకుంటున్నారు. ఇది జీవితంలో జరిగిన పాపాలు కడిగేస్తుందని నమ్ముతారు. యాత్రలో పాల్గొన్న ఒక పర్యాటకుడు చెప్పిన ఈ విశ్వం కైలాసం చుట్టూ తిరుగుతుంది. నేనిప్పుడు ఇక్కడ ఉన్నట్లు నా భావాలను ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని భావోద్వేగంతో తెలిపారు. మరో భక్తుడు, నేను కనుగొన్న గొప్ప బలం శివుని ఆశీర్వాదమే అని చెబుతూ శివుని పట్ల గాఢమైన భక్తిని ప్రదర్శించాడు. ఈ బృందంలో యువకుడి నుంచి 69 ఏళ్ల వృద్ధ భక్తుడి వరకు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యాటక విజయవంతంగా పూర్తి చేశారు. ఇది నిజంగా దైవిక అనుగ్రహం అని ఒక మహిళ అన్నారు. మరొక వృద్ధ మహిళ తన అనుభవాన్ని వివరిస్తూ ఇక్కడ దృశ్యాలు జీవితాంతం నా గుండెల్లో నిలిచిపోతాయి అన్నారు. ఆమె చేతులు జోడించి నెమ్మదిగా ఆకాశం వైపు పైకి ఎత్తి ఆశీర్వాదంతో పొందుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మానస సరోవర యాత్ర భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మికత అనుభూతిని అందించింది. ఇది వారికి జీవితకాలపు మధుర జ్ఞాపకంగా ఉంటుంది.